ఆ రోజు స్టేజ్ మీద అందరూ అసలు హృదయాంతరాల నుంచి మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. కరెక్ట్. ఎక్కడ తెచ్చిపెట్టుకున్న ఇది తెచ్చిపెట్టుకుని లేదు. అవును, ఏదో స్టేజ్ కోసం మాట్లాడిన ఎక్కడ కనపడలేదండి. అంటే ఎంతో కాలంగా ఎన్నో ఇప్పుడు ఇవాళ రేపు మనకి మీడియా పెరిగిన తర్వాత ఈ పాత సినిమాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో ఈ రోజుకో లేదంటే వారంలోనో ఎట్లేదన్నా అమ్మ నడిన సినిమా ఏదో ఒకటి చూడటం అనేది కామన్ అయిపోయింది. సో ఆ గుర్తు అది ఆ మెమరీలోంచి వచ్చిన మాటలలాగా అనిపించింది నాకైతే అది. అవునండి. సో మీరేమంటారు దాని మీద? ఖచ్చితంగా 100% మీరు యువర్ రైట్. ఆ రోజు ఎవ్వరికి ఇక్కడి నుంచి రాలేదు, ఇక్కడి నుంచి హృదయంలో నుంచి వచ్చినాయి మాటలు. అవన్నీ పూర్తిగా ఆమె మీద ఉండే మమకారంతో, ఆర్టిస్ట్గా అహంకారంతో ఉండే అన్డిస్ప్యూటెడ్ లేడీ యాక్ట్రెస్ అని అది అందరికీ తెలిసిందే. కానీ ఆప్యాయత ఉన్నది ఆ రోజు స్టేజ్ మీద కనపడిందండి. ప్రతి ఒక్కళ్ళు ఆ రోజున స్టేజ్ మీద కూర్చున్న అందరూ, కొంతమంది మిస్ అయి ఉండొచ్చు, చిరంజీవి గారు ఎవరెవరిని పిలవాలనుకున్నారట, అది కుదరలేదు. కానీ ఇంత ఆప్యాయత ఆమె సంతరించుకుందంటే ఆ వ్యక్తిగాను ఆర్టిస్ట్గాను ఆమె రియల్లీ ధన్యురాలు. అది మేము అందులో ఏంటంటే మేము ఎంతైతే ఎక్సైట్ అయి ఉన్నామో, చిరంజీవి గారు అంత ఆయనకు పోటీయే లేదు కదండి. ఇప్పుడు అందరూ ఆయన తర్వాత అని అంటున్నారు, కానీ అప్పుడు నాగేశ్వరరావు రామారావు గారు ఈక్వల్గా ఉండి దెబ్బలాట్లు ఉండే. ఇప్పుడు అది లేదు. చిరంజీవి నెంబర్ 1, తర్వాత మిగతా వాళ్ళందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరైనా. అట్లా ఉన్నప్పుడు అంత స్థాయిలో ఉండి ఎప్పుడో 45 ఏళ్ల క్రితం చనిపోయిన సావిత్రి గారి మీద ఇంత మమకారంతో నేనే చేస్తానమ్మా, నువ్వేం ఇదవద్దు అని అనడం అంటే నిజంగా ఆర్టిస్ట్ అనే గౌరవం ఒకటే కాకుండా తనకు ఎంతో ఆత్మీయంగా పరిగణించి దాన్ని పూనుకొని చేయడం లేదు. దానికి అవసరం లేదు కదా. ఏ విధంగా ఆయన ఇమేజ్ పెరుగుతుంది ఇది చేసినందువల్ల? తరగదు కదా. మేము ఎంత ఎక్సైట్ అయ్యానో ఆయన అంత ఎక్సైట్ అయి ఉన్నారు. అది రియల్లీ సావిత్రి ఈజ్ లక్కీ ఫర్ దట్ వే.